హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూసుకుందాం అండి. ఆ ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు కీలక పదవులు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లేఖ. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకి కీలక పదవులు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారంట. అసలు ఏంటి ఏమైందో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన పార్టీకి 2 విప్ పదవులు కేటాయించాలని ఇద్దరు ఎమ్మెల్యేల పేరును లేఖలో ప్రస్తావించారు. అంటే ప్రభుత్వ విప్ పథకాలు ఉంటాయి, పదవులు ఉంటాయి కదా, ఇద్దరు పేర్లు మీరు పెట్టాలని ఆయన ఒక లేఖ రాసి ఇచ్చారంట. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఇద్దరు శాసనసభ్యులకు విప్పులుగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ లేఖ రాసినట్లు జనసేన పార్టీ ప్రకటనలో తెలియజేసింది. సో ఇప్పుడు 2 ఎమ్మెల్యేస్ కి వాళ్ళకి విప్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ప్రభుత్వం తరఫున ఆ 2 పదవులు వాళ్ళకి ఇవ్వాలని లేఖ రాశారంట. ఇద్దరిని పేర్లు లేఖలో పంపిన జనసేన అని. ఇదిగోండి. ముఖ్యమంత్రి శాసనసభ పక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. సో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్లను విప్పుగా నియమించమని లేఖలో పేర్కొన్నారు. ఎవరెవరు? బొమ్మిడి నాయకర్ అంట, ఎవరు? నరసాపురం ఎమ్మెల్యే. రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, వీళ్ళిద్దరు పేర్లు ప్రస్తావించాలి, వీళ్ళిద్దరిని పెట్టండి అని లేఖ రాశారంట. జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ విప్పులు కావడం ఖాయమైపోయింది. జనసేన రిక్వెస్ట్ కు చంద్రబాబు ఓకే చెప్పనున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు ప్రస్తావించారు కదా, ఈ ఇద్దరు పేర్లు ఎప్పుడైతే ప్రస్తావించారో ఇప్పుడు ఓకే చెప్పే ఛాన్స్ ఉందంట చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఫస్ట్ టైం నరసాపురం నియోజకవర్గం నుంచి గెలిచారట. ఎవరు? నాయకర్ అని, బొమ్మిడి నాయకర్. తర్వాత అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నుంచి ఫస్ట్ టైం ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారంట. మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు విప్ పదవులపై ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు ఉన్నారు. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ విప్గా వీళ్ళు ఇద్దరికి ఇస్తే మొత్తం అందరికీ సముచిత స్థానం, పార్టీ బలంగా, కేడర్ కూడా మంచిగా బలంగా ఉండేలాగా ఉంటుందని ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం జరిగింది ఈ రోజు. ఏపీ అసెంబ్లీలో త్వరలో విప్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. చీఫ్ విప్ రేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తుంది. యాక్చువల్గా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేరు వినిపిస్తుందంట. అసెంబ్లీలో బలా బట్టి విప్ పదవులు కేటాయిస్తారు. మరి ఆ లెక్కలు పరిణామం తీసుకుని పార్టీల వారిగా విప్ పదవులను కేటాయిస్తారు. మరి జనసేన పార్టీకి 2 పదవులపై అధికారికంగా క్లారిటీ రావాల్సింది. ఇంకా ఇప్పుడు ఇద్దరు పేర్లు ప్రస్తావించారండి, లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు పరిగణనలో తీసుకుని వీళ్ళకి ఇస్తే బాగుంటున్నా, ఇస్తే ఏ విధంగా చేస్తారు, వాళ్ళ అనుభవం, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, వాళ్ళ క్వాలిఫికేషన్, ఇలా రకరకాలుగా చూసుకొని ఇస్తారేమో అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ప్రభుత్వంలో సగం సపోర్ట్ ఉంది, విపుల్ కూడా ఉంటే మొత్తం బ్యాలెన్స్ అవుతాను. ఇది ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారంటే చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా స్పందన రాలేదంట, స్పందన కోసం వెయిటింగ్ అంట. చూడాలి ఏం జరుగుతుంది. నాకు తెలిసి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే క్యాడరు, నెక్స్ట్ పార్టీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఒకసారి పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఎవరో చూసుకుని కొంచెం రెస్పాండ్ అయితే ఇవ్వండి టీడీపీ వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.